రాష్ట్రంలో ఈగల్ విభాగాన్ని ప్రీమియర్ ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కేవలం ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యాలయం శనివారం ప్రారంభమైంది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, గ్రే హౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గంజాయి జీరో కల్టివేషన్ కోసం తీసుకుంటున్న కఠిన చర్యలు, అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయని వివరించారు. మాదక ద్రవ్య ముఠా సభ్యుల ఆర్థిక వనరులపై దాడులు చేయడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగదారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా రాష్ట్రంలో ఈగల్ విభాగం చర్యలు ఉంటాయని, అలాగే ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ వివరించారు. ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఫిట్ ఎన్డీపీఎస్ మనం వాడుతున్నాం. కంట్రీలో ఎన్ని కేసెస్ 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద అన్ని మీద ఫిట్ ఎన్డీపీఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలి. అది సెకండరీ పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాము. మూడోది, ఇంతకుముందు మేము కల్టివేషన్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టాము. అట్లాగే ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టాము. కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. దాని భాగంగా మేము ఆల్రెడీ వర్క్ విజయవాడలో స్టార్ట్ అయింది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లో ఇది లాంచ్ చేస్తాము. సడన్ చెకింగ్ చేస్తాము. ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, వాళ్ళు రకరకాలుగా పాలసీ. కొన్ని రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, కొంతమంది పెడ్లర్స్ ఉంటారు. సో కన్స్యూమర్స్ కి టెస్ట్ చేసుకొని ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి ఏం చేయగలుగుతాము. సో ఇది మన ఒక పద్ధతి ప్రకారంగా పోతున్నాము. ఫేజ్ 1 లో 10,000 కిట్స్ తెప్పిస్తున్నాము స్టేట్ లెవెల్ గా. అయిపోయినాక ఇంకొక 10,000 తెప్పిస్తాము. సో ఇది అంటే మన కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టకపోతే సొసైటీలో ఏం నష్టం జరుగుతుంది మనకి తెలియదు. మనందరం మాట్లాడుతున్నాము. ఇంతవరకు మన దగ్గర డేటాబేస్ ఉంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. మన దగ్గర డేటాబేస్ అందరికీ టెస్ట్ చేస్తాం. ఇది ఒక కార్యక్రమం